Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Today, I discussed about 3rd BSc, 5th semester, paper 5th B, subject software engineering. In this, our next topic is architectural design and procedural design, and also data flow oriented design. Okay, architectural design, procedural design and data flow oriented design. Okay, in the previous sessions we have discussed about software design, software abstraction, software architectural design, software modularity means effective modular design. That means explain the cohesion and coupling and functional independency. First, software design means it is a process to transform user requirements into some suitable form, which helps the programmer to software coding and implementation. Okay, software design అనేది మనకి కోడింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. మనం సాఫ్ట్వేర్ డిజైన్ అనేది ఎలా చేస్తామంటే ఎస్టీఎల్సీలో ఫస్ట్ స్టెప్ ఇది. దీన్ని మనం ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అనేది ప్రాబ్లం డొమైన్ నుంచి సొల్యూషన్ డొమైన్కి చేంజ్ చేస్తుంది. అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అదే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏదైతే మనం ఎయిమ్ ఏంటో ఆ ఎయిమ్ని ఒక డయాగ్రమాటిక్ రూపంలో మనం చూపించి దాన్ని ఏదైతే ప్రాసెస్ చేయాలో ప్రాసెస్ చేయవలసిన అన్నిటిని కూడా కాంపోనెంట్స్ని మనం ఒక డిజైన్ చేసుకుంటాము. ఓకే, ఇందులో 3 types ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చరల్ డిజైన్, హై లెవెల్ డిజైన్, డీటెయిల్డ్ డిజైన్. ఆర్కిటెక్చరల్ డిజైన్ ఐడెంటిఫైస్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఏ సిస్టమ్ విత్ మెనీ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది ఏం చేస్తుందంటే చెప్పాను కదా, ప్రాబ్లం డొమైన్ నుంచి సొల్యూషన్ డొమైన్కి చేంజ్ చేస్తుంది సాఫ్ట్వేర్ డిజైన్ అనేది. అందులో ఫస్ట్ ఏంటంటే మనం ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఒకదానికొకటి ఎలా లింకప్ అయి ఉన్నదో కూడా ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది మనకి ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. నెక్స్ట్ హై లెవెల్ డిజైన్ ఏం చేస్తుంది? హై లెవెల్ డిజైన్ హౌ ద సిస్టమ్ అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాడ్యూల్స్. నేను చెప్పాను ఏమని, సాఫ్ట్వేర్ డిజైన్ అనేది పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ అనేది పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ పార్ట్స్ని మనం మాడ్యూల్స్ అంటూ ఉన్నాము. ఆ మాడ్యూల్స్లో కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది హై లెవెల్ డిజైన్ని చూపిస్తుంది. ఇట్ రికగ్నైజెస్ ద మాడ్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ సబ్ సిస్టమ్ అండ్ దేర్ రిలేషన్ అండ్ ఇంటరాక్షన్ అమాంగ్ ఈచ్ అదర్. నెక్స్ట్ డీటెయిల్డ్ డిజైన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ డీటెయిల్ టువర్డ్స్ ద మాడ్యూల్స్. ఇంకా డీప్గా ఇంప్లిమెంటేషన్ కోసం మాడ్యూల్స్లో డీటెయిల్డ్గా మనకి డిఫైన్ చేస్తుంది. ఇట్ డిఫైన్స్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ మాడ్యూల్ అండ్ దేర్ ఇంటర్ఫేసెస్ టు కమ్యూనికేట్ విత్ అదర్ మాడ్యూల్స్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ టు షో ద ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ టు హైడ్ ద అన్నెసరీ ఫీచర్స్. ఓకే, సాఫ్ట్వేర్ డిజైన్లో అబ్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తుందంటే ద అబ్స్ట్రాక్షన్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ కాంప్లెక్సిటీ అండ్ అలో ఎఫిషియంట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎఫిషియెంట్గా ఉండడం కోసం కాంప్లెక్సిటీని తగ్గించి మనకి సాఫ్ట్వేర్ డిజైన్లో యూజ్ అవుతుంది అబ్స్ట్రాక్షన్ అనేది. ఇందులో ఈ సాఫ్ట్వేర్ డిజైన్లో అబ్స్ట్రాక్షన్ అనేది 3 typesలో ఉంటుంది. ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్, డేటా అబ్స్ట్రాక్షన్, కంట్రోల్ అబ్స్ట్రాక్షన్. ఆల్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి అంటే మాడ్యూల్స్లో ఉన్న కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక గ్రూప్ కింద తీసుకుని ఆ గ్రూప్లో మనకి విజిబుల్ రొటీన్స్ ఏమున్నాయి, నాన్ విజిబుల్ రొటీన్స్ ఏమున్నాయి అనేవి మనకి ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది
డేటా అంటే డేటాబేస్లో ఉన్న డేటా అనేది వ్యూ అనేది మనకి చూపిస్తుంది. దీంట్లో ఇన్ దిస్ అబ్స్ట్రాక్షన్ మెకానిజం రిప్రజెంటేషన్ అండ్ మ్యానిపులేషన్ డీటెయిల్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఓకే, రిప్రజెంటేషన్ మ్యానిపులేషన్ అనేది మనం వదిలేసి ఓన్లీ డేటా అనేది ఎలా అబ్స్ట్రాక్ట్ చేయాలి, దట్ మీన్స్ ఏంటి, డేటా వ్యూ అనేది ఎసెన్షియల్ డేటా ఏంటి, నాన్ ఎసెన్షియల్ డేటా ఏంటి అనేది చూపిస్తుంది. కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ మీన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏ కంట్రోల్ స్టేట్మెంట్స్ హైడ్ చేయాలి, ఏ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మనం ప్రోగ్రామాటిక్గా మనం ఎండ్ యూజర్ చూపించాలనేది ఈ సాఫ్ట్వేర్ డిజైన్లో మనకి కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది ఎలా ఉంటుంది. దీంట్లో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్స్ ఏ డిజైన్డ్ ప్లాన్, ఇట్ సర్వ్స్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఏ సిస్టమ్. ఓకే, అంటే ఒక బ్లూ ప్రింట్, దట్ మీన్స్ ఏంటంటే ఒక ఆర్కిటెక్చర్ని, ఒక నిర్మాణం ఎలా చేయాలనేది ఒక డయాగ్రమెటిక్ రూపంలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది చూపిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ చేస్తుంది an abstraction to manage the system complexity and establish a communication and coordination mechanism among components. ఓకే, వన్ కాంపోనెంట్ అనదర్ కాంపోనెంట్ ఎలా కోఆర్డినేషన్ అవుతుంది, కోఆర్డినేషన్ మెకానిజం మొత్తం కోఆర్డినేట్ అవుతాయి, వాటిని డయాగ్రమెటిక్ రూపంలో మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని చూపిస్తాము. ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో కీ ఇన్పుట్స్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అండ్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ కీ ఇన్పుట్స్ అయితే మనకు వచ్చే అవుట్పుట్ సాఫ్ట్వేర్ డిజైన్, దట్ మీన్స్ ఏంటంటే ప్రాసెస్డ్ సాఫ్ట్వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది మనకి అవుట్పుట్ అవుతుంది. దీంట్లో ఎలా ప్రాసెస్ జరుగుతుందంటే డొమైన్ ఎనాలిసిస్, రిక్వైర్మెంట్ ఎనాలిసిస్, రిస్క్ ఎనాలిసిస్, ఇవన్నీ కూడా కీ ఇన్పుట్స్ కింద తీసుకుంటే దీని నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ డిజైన్కి మనం సెండ్ చేస్తాము. తర్వాత అలాగే హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ నుంచి మనకి ఏ హార్డ్వేర్ కావాలో అన్నీ కూడా హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ని సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్కి ప్రొవైడ్ చేస్తాము. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది ప్రాసెస్ చేస్తుంది. ఏం ప్రాసెస్ చేస్తుంది, కోడింగు, ఇంప్లిమెంటేషను, టెస్టింగు, డీటెయిల్ డిజైన్ మొత్తం ప్రాసెస్ చేసి మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని మనకి చూపిస్తుంది. ఇది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మెయిన్ ఎయిమ్ ఏంటి, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ యొక్క మెయిన్ ఎయిమ్ మనకి ఇట్ ఈస్ ద మెయిన్ గోల్ ఏంటి, ఐడెంటిఫై రిక్వైర్మెంట్స్ దట్ ఎఫెక్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అప్లికేషన్. ఒక రిక్వైర్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక అప్లికేషన్కి ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, దీంట్లో ఇంకా దేని మీద ఇంకా ఎందులో ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ, మెయింటైనబిలిటీ, పెర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ సక్సెస్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్. అంటే క్వాలిటీలోను, మెయింటెనెన్స్లోను, పెర్ఫార్మెన్స్లోను అండ్ ఓవరాల్ సక్సెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ యొక్క సక్సెస్లోను ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ యొక్క ఇంకా గోల్స్ ఏమేమి ఉన్నాయంటే ఇట్ ఎక్స్పోజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సిస్టమ్ చూపిస్తుంది అండ్ హైడ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి నెక్స్ట్ రిలీజ్ ద యూజ్ కేసెస్ అండ్ సెనారియోస్. ఏ యూజ్ కేసెస్ అండ్ సెనారియోస్ని రిలీజ్ చేస్తుంది అంటే ఏ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఆ ఇష్యూస్కి ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది ఒక యూజ్ కేసెస్ను రెడీ చేసి ఉంచుతుంది. నెక్స్ట్ క్వాలిటీ అండ్ ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్ లెవెల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి మొత్తం మెయిన్ గోల్స్ అనమాట. నెక్స్ట్ మాడ్యులారిటీ మీన్స్ ఇట్ ఈస్ ద పార్ట్స్. మనం ఇట్ ఈస్ మాడ్యులారిటీ ఈజ్ achieved by dividing the software into uniquely named and addressable components which are also known as modules ని మనం సాఫ్ట్వేర్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక యూనిక్ నేమ్ తోటి అండ్ అడ్రస్ తోటి మనం కాంపోనెంట్స్ని తీసుకుంటే ఆ కాంపోనెంట్స్ని మనం మాడ్యూల్స్ అంటాము. ఈ మాడ్యూల్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మొత్తం మనం లార్జ్ సిస్టమ్ని మనం మెయింటైన్ చేయడం కంటే ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని మెయింటైన్ చేయడం వల్ల ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా మనకి జరుగుతుంది. ఓకే, ఈ మాడ్యులరైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే స్మాలర్ కాంపోనెంట్స్ ఆర్ ఈజియర్ టు మెయింటైన్. అంటే స్మాలర్ కాంపోనెంట్స్ని మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కెన్ బి డివైడెడ్ బేస్డ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్. ప్రోగ్రామ్ అనేది సమ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్తో డివైడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్
కాంపోనెంట్లో కోయిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కూడా సరైన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అనేవి వస్తాయి. ఇది మాడ్యులారిటీ యొక్క యూజ్. నెక్స్ట్ కోహిషన్ యూజ్ ఏంటి? కోహిషన్ ఈజ్ ఏ మెజర్. కోహిషన్ అనేది సమ్ మెజర్. ఇది డిగ్రీ ఆఫ్ ఇంట్రా డిపెండబిలిటీ. ఒక మాడ్యూల్స్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కమ్యూనికేషన్ యొక్క మెజర్మెంట్ని మనం కోహిషన్ అంటాము. ఓకే, మాడ్యూల్స్ లోపల జరిగే ఎలిమెంట్స్ యొక్క మెజర్మెంట్స్ని మనం కోహిషన్ అంటాము. అదే కప్లింగ్ అయితే మాడ్యూల్కి మధ్య జరిగే కమ్యూనికేషన్ యొక్క మెజర్మెంట్స్ని మనం కప్లింగ్ అంటాము. ఈ కోహిషన్ అనేది 7 టైప్స్లో ఉంటుంది. కోఇన్సిడెంటల్ కోహిషన్, లాజికల్ కోహిషన్, టెంపరల్ కోహిషన్, ప్రొసీజరల్ కోహిషన్, కమ్యూనికేషనల్ కోహిషన్, సీక్వెన్షియల్ కోహిషన్, ఫంక్షనల్ కోహిషన్. కోఇన్సిడెంటల్ కోహిషన్ అనేది ఇట్ ఈస్ ద అన్ప్లాన్డ్ అండ్ ర్యాండమ్ కోహిషన్. దట్ మీన్స్ ఏంటంటే అకస్మాత్తుగా వచ్చే కోహిషన్ అనమాట. ఇది మనం ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే కోహిషన్ని మనం కోఇన్సిడెంటల్ కోహిషన్ అంటాము. లాజికల్ కోహిషన్ అంటే మనం లాజికల్ ఆపరేషన్స్లో యూజ్ చేసే కోహిషన్ని మనం లాజికల్ కోహిషన్ అంటాము. టెంపరల్ కోహిషన్ అనేది ఏంటంటే మనం సైమల్టేనియస్గా టాస్క్స్గా యూజ్ చేసే కోహిషన్ని మనం టెంపరల్ కోహిషన్ అంటాము. ప్రొసీజరల్ కోహిషన్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఒక ప్రొసీజర్లో మనం టాస్క్ని పెర్ఫామ్ చేసినప్పుడు వచ్చే కోహిషన్స్ని మనం ప్రొసీజరల్ కోహిషన్ అంటాము. కమ్యూనికేషన్ కోహిషన్ కూడా మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతూ ఆ టాస్క్ నుంచి వచ్చే సమ్ డేటాని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే కనుక ఆ కోహిషన్ని కమ్యూనికేషన్ కోహిషన్ అంటాము. సీక్వెన్షియల్ కోహిషన్ అంటే ఏ ఎలిమెంట్స్ తర్వాత ఏది చేయాలి. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ ఎనదర్ ఎలిమెంట్ యొక్క ఇన్పుట్ అయితే అది సీక్వెన్షియల్ కోహిషన్ అంటాము. నెక్స్ట్ ఫంక్షనల్ కోహిషన్. ఆల్ అన్ని ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఒక వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ తోటి మనం కంట్రిబ్యూట్ చేస్తే కనుక ఆ కోహిషన్ని ఫంక్షనల్ కోహిషన్ అంటాం. ఇలా కోహిషన్స్. నెక్స్ట్ కప్లింగ్ ఈజ్ ఏ మెజర్ ద లెవెల్ ఆఫ్ that defines that the level of interdependability among other modules of a program. Okay, ఒక మాడ్యూల్కి మధ్య లెవెల్ ఆఫ్ ఇంటర్డిపెండబిలిటీ మెజర్మెంట్ని మనం కప్లింగ్ అంటాము. కప్లింగ్లో 5 టైప్స్ ఉన్నాయి. కంటెంట్ కప్లింగ్, కామన్ కప్లింగ్, కంట్రోల్ కప్లింగ్, స్టాంప్ కప్లింగ్, డేటా కప్లింగ్. కంటెంట్ కప్లింగ్ మీన్స్ it is when a module can directly accessed or modified refer to the content of another module. ఓకే, అంటే మనం ఒక మాడ్యూల్ని యాక్సెస్ చేసిన తర్వాత దాని యొక్క అందులో ఉన్న ఒక కంటెంట్ని అనదర్ మాడ్యూల్కి రెఫర్ చేస్తే అంటే యూజ్ చేయబడితే అటువంటి కప్లింగ్ని మనం కంటెంట్ లెవెల్ కప్లింగ్ అంటాము. నెక్స్ట్ కామన్ కప్లింగ్ అంటే మనం ఒక సింగిల్ గ్లోబల్ డేటాని అంటే కామన్ డేటాని మనం మల్టిపుల్ మాడ్యూల్స్ యూజ్ చేస్తే కనుక అటువంటి ద టైప్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ కామన్ కప్లింగ్. నెక్స్ట్ కంట్రోల్ కప్లింగ్ మీన్స్ 2 modules are called control coupling if one of them decides the function of other module. అంటే ఒక మాడ్యూల్లో ఉన్న ఫంక్షను ఎనదర్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని చేంజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే కనుక అటువంటి కప్లింగ్ని మనం కంట్రోల్ కపుల్ అంటాము. నెక్స్ట్ స్టాంప్ కప్లింగ్ అంటే కామన్ డేటా స్ట్రక్చర్ని మల్టిపుల్ మాడ్యూల్స్ షేర్ చేసుకుంటే కనుక అటువంటి కపుల్ ద టైప్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాంప్ కప్లింగ్. నెక్స్ట్ డేటా కప్లింగ్ ఈజ్ when 2 modules interact with each other by means of passing data. దట్ మీన్స్ ఏంటంటే డేటాను 2 modules డేటాని పాస్ చేసుకుంటే దట్ మీన్స్ ఏంటంటే ఒక మాడ్యూల్ నుంచి అనదర్ మాడ్యూల్కి డేటా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే అటువంటి టైప్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా కప్లింగ్. నెక్స్ట్ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ మీన్స్ దిట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్
గ్రోత్ ఆఫ్ మాడ్యులారిటీ యొక్క గ్రోత్ని పెంచుతుంది ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది, అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ హైడింగ్ కలుగుతుంది. దీంట్లో ఈ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది 2 క్రైటీరియాస్ కలిగి ఉంటుంది. అదే కొయిషన్ అండ్ కప్లింగ్. Cohesion is a measurement of the relative functional strength of the module. Coupling is a measurement of relative interdependence of among modules. Okay, this is a we have already discussed, and we discussed about architectural design and procedural design. Architectural design is a process for identifying the subsystems making up a system and the framework for subsystem control and communication. This design representation can be derived from analysis models and the interaction of subsystem within the analysis model. Okay, ante ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది టు ఐడెంటిఫైయింగ్ ద సబ్ సిస్టమ్స్, దట్ మీన్స్ మన మాడ్యూల్స్ కింద డివైడ్ చేయడాన్ని మనం ఆర్కిటెక్చరల్ డిజైన్ అన్నాం కదా. ఓకే, దీంట్లో సబ్ సిస్టమ్స్ ఒకదానికొకటి ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది, అంటే యాక్చువల్గా మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చూపించాము, ఆ ఆర్కిటెక్చర్ డిజైన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, దిస్ డిజైన్ రిప్రజెంటేషన్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఎనాలిసిస్ మోడల్స్. ఈ డిజైన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎనాలిసిస్ మోడల్స్ అంటే ఏంటి? డేటా ఫ్లో డయాగ్రాము, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రాము, నెక్స్ట్ డేటా డిక్షనరీ, ఇలా ఉన్నాయి కదా, వాటి నుంచి మనం రిప్రజెంట్ చేస్తాము ఈ డిజైన్ అనేది, ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది. అండ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ సబ్ సిస్టమ్ విత్ ఇన్ ద ఎనాలిసిస్ మోడల్ యొక్క సబ్ సిస్టమే ఇది అవుతుంది, ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఐడెంటిఫైస్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఏ సిస్టమ్ with many components interacting with each other. The output of this design process is a description of the software architecture. It identifies the software as a system with many components interacting with each other. ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది సాఫ్ట్వేర్ సిస్టంలో ఉన్న మెనీ కాంపోనెంట్స్, చాలా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఒకదానికొకటి అనేది మనకి ఐడెంటిఫై చేసి, అండ్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ డిజైన్, ఈ డిజైన్ ప్రాసెస్లో అవుట్పుట్ ఏమొస్తుందంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ యొక్క డిస్క్రిప్షన్ని మనకి చూపిస్తుంది ఈ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్ కెన్ బి డిజైన్డ్ యాజ్ 2 లెవెల్స్లో ఉంటాయి ఆఫ్ అబ్స్ట్రాక్షన్ వ్యూలో చూపించడానికి 2 లెవెల్స్లో మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది చూపిస్తాము. అది ఎలాగా? ఆర్కిటెక్చర్ ఇన్ ద స్మాల్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్. ఎట్ దిస్ లెవెల్ we are concerned with the way that an individual program is decomposed into components. Architectural in the large is concerned with the architecture of complex enterprise systems that includes other systems, programs and program components. These enterprise systems are distributed over different computers which may be owned and managed by different companies. Okay, architecture అనేది స్మాల్ అయితే, ఓకే, ఆర్కిటెక్చర్ ఇన్ ద స్మాల్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్. ఓకే, ఆర్కిటెక్చర్ అనేది స్మాల్ అయితే దాన్ని మనం ఒక్కో కాంపోనెంట్ని ఒక్కో ప్రోగ్రామ్, ఇండివిజువల్ ప్రోగ్రామ్ కింద మనం తీసుకుంటాం. ఎట్ దిస్ లెవెల్, ఈ లెవెల్లో వీఆర్ కాన్సర్న్డ్ విత్ ద వే దట్ an individual program is decomposed into components. ఓకే, ఎవ్రీ కాంపోనెంట్కి ఒక ఇండివిజువల్ ప్రోగ్రామ్ అనేది తీసుకుంటాం. ఓకే, దీంట్లో ఏది ఆర్కిటెక్చర్ అనేది, ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది స్మాల్గా ఉంటే, అదే లార్జ్గా ఉంటే ఆర్కిటెక్చర్ ఇన్ ద లార్జ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ దట్ ఇంక్లూడ్ అదర్ సిస్టమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్. అంటే
ఆర్కిటెక్చర్ అనేది లార్జ్గా ఉంటే మనం కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ని తీసుకుంటాము. కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఏమేమి కలిగి ఉంటుందంటే సిస్టమ్స్, అదర్ సిస్టమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ని, ప్రోగ్రామ్స్ని అండ్ అదర్ సిస్టమేటిక్ ప్రాసెస్ని అంతా కలిగి ఉంటుంది. దీస్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ డిఫరెంట్ కంప్యూటర్స్. ఈ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అనేవి మనం డిఫరెంట్ కంప్యూటర్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. విచ్ మే బి ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై డిఫరెంట్ కంపెనీస్. ఇవి ఒక డిఫరెంట్ కంపెనీస్ వాటిని ఓన్ చేసుకుంటాయి, అంటే వాటి యొక్క లైసెన్స్ తీసుకుంటాయి. నెక్స్ట్, ద ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్రాసెస్ రిజల్ట్ ఈజ్ యాన్ ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్. ఓకే, ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్రాసెస్ అనేది మొత్తం ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్లో ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్రాసెస్ అనేది ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్రాసెస్ అనేది ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది చివరికి రిజల్ట్ వస్తుంది ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్రాసెస్ ద్వారా. దిస్ డాక్యుమెంట్, ఈ ఏడిడి డాక్యుమెంట్, ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్ని మనం ఏడిడి డాక్యుమెంట్ అంటాము. దిస్ డాక్యుమెంట్ consists of a number of graphical representation that comprises software models along with associated descriptive text. ఓకే, ఈ డాక్యుమెంట్ అనేది కన్సిస్ట్ ఏం చెప్తుందంటే నెంబర్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్. డయాగ్రమాటిక్లో మనకి ఈ డాక్యుమెంట్ అనేది డయాగ్రమాటికల్గా మొత్తం సాఫ్ట్వేర్ మోడల్స్ అన్నిటిని, ఏం సాఫ్ట్వేర్ మోడల్స్ కంప్రైజ్ అయ్యి ఉన్నాయి, కలిసి ఉన్నాయి అనేది ఒక డిస్క్రిప్టివ్ టెక్స్ట్లో మొత్తం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్ ఏడిడి అనేది గివ్స్ ద డెవలపర్స్ ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ స్టేటెడ్ ఇన్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే, ఏడిడి డాక్యుమెంట్ అనేది ఒక డెవలపర్స్కి ఒక సొల్యూషన్ అవుతుంది. ఎప్పుడు దేనికి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ యొక్క డాక్యుమెంట్కి ఒక సొల్యూషన్ అవుతుంది. ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఒక ప్రాబ్లం డొమైన్ కింద తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డొమైన్ ఏదేమవుతుందంటే ఆర్కిటెక్చరల్ డిజైన్ అవుతుంది. నెక్స్ట్, ప్రొసీజరల్ డిజైన్ ట్రాన్స్ఫార్మ్స్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ ఇంటూ ఏ ప్రొసీజరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. The procedural design is often understood as a software design process uses mainly control commands such as sequence, condition and repetition which are applied to the predefined data. Procedural design transforms structural elements of the program architecture into a procedural description of సాఫ్ట్వేర్ కాంపోనెంట్. అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది కన్స్ట్రక్ట్ అయిన తర్వాత వాటి యొక్క కాంపోనెంట్స్ని మనం ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్లోకి చేంజ్ చేస్తుంది. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ని ప్రోగ్రామ్ ఎలిమెంట్స్లోకి చేంజ్ చేస్తుంది. ఏది? ప్రొసీజరల్ డిజైన్ అనేది. ప్రొసీజరల్ డిజైన్ ట్రాన్స్ఫార్మ్స్ స్ట్రక్చర్డ్ ఎలిమెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ ఇంటూ ఏ ప్రొసీజరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్. మనం ప్రాసెస్ ఏం చేయాలనేది ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ని ఏ ప్రాసెస్ ఎలిమెంట్లోకి డిస్క్రిప్షన్లోకి చేంజ్ చేసే డిజైన్ ఏంటంటే ప్రొసీజరల్ డిజైన్. ద ప్రొసీజరల్ డిజైన్ ఆఫెన్ అండర్స్టూడ్ ఏ సాఫ్ట్వేర్ డిజైన్ process uses mainly control commands such as sequence, condition and repetition which are applied to the predefined data. ఓకే, ఈ ప్రొసీజరల్ డిజైన్ అనేది మొత్తం సాఫ్ట్వేర్ డిజైన్ మొత్తం అండర్స్టాండ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుని మెయిన్లీ కంట్రోల్ కమాండ్స్ ఎక్కడ యూజ్ చేయాలి. కంట్రోల్ కమాండ్స్ మీన్స్ సీక్వెన్షియల్ అంటే స్విచ్ కమాండ్. నెక్స్ట్ కండిషనల్ అంటే ఇఫ్ ఎల్స్ ఇవి కమాండ్స్. అండ్ రిపిటేషన్ అంటే డూ వైల్ అండ్ ఫర్ లూప్ కమాండ్స్. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ అప్లై చేయాలి ప్రీ డిఫైన్డ్ డేటాలో అనేది ఈ ప్రొసీజరల్ డిజైన్ అనేది చెప్తుంది. సీక్వెన్సెస్ ఏం సర్వ్ చేస్తాయి? సీక్వెన్సెస్ సర్వ్స్ టు అచీవ్ ద ప్రాసెసింగ్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ దట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ఎనీ ఆల్గరిథమ్. సీక్వెన్సెస్ అనేవి
మనకి ప్రాసెసింగ్ స్టెప్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం చేయాలనేది చెప్తాయి. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ అండ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ఎనీ ఆల్గరిథం. ఏ ఆల్గరిథంకైనా ఇవి ఎసెన్షియల్ అయి ఉంటాయి అంటే ముఖ్యమైనవి. నెక్స్ట్ కండిషనల్ ప్రొవైడ్స్ ఫెసిలిటేట్స్ ఫర్ అచీవింగ్ సెలెక్టింగ్ ప్రాసెసింగ్ ఆర్డరింగ్ అకార్డింగ్ టు సమ్ లాజికల్ స్టేట్మెంట్. ఒక లాజికల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి కండిషన్స్ అనేవి. ఈ కండిషన్ ప్రొవైడ్స్ ఫెసిలిటేట్స్ ఫర్ అచీవింగ్ సెలెక్టెడ్ ప్రాసెసింగ్ అకార్డింగ్ టు సమ్ లాజికల్ స్టేట్మెంట్. ఒక లాజికల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని సెలెక్టెడ్ స్టేట్మెంట్స్ని ప్రాసెస్ చేయడాన్ని మనం కండిషన్స్ అంటాము. అలాగే రిపిటేషన్ సర్వ్స్ టు అచీవ్ లూపింగ్స్ డ్యూరింగ్ ద కంప్యూటేషనల్ ప్రాసెస్. ఓకే, ఒక రిపిటేషన్ ప్రాసెస్ని ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం రిపిటేషన్ ప్రాసెస్ చేస్తే దాన్ని రిపిటేషన్స్ అంటాము. These three commands are implemented as ready programming language constructs. The software design technique to release on these constructs is called procedural design or also called as structured design. Okay, ఈ 3 కమాండ్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్కు యూజ్ చేస్తాము. ద సాఫ్ట్వేర్ డిజైన్ టెక్నిక్ అనేది ఈ కన్స్ట్రక్ట్ని రిలీజ్ చేయడాన్నే మనం అంటే ఈ ప్రాసెస్ని రిలీజ్ చేయడాన్నే ప్రొసీజరల్ డిజైన్ ఆర్ స్ట్రక్చర్డ్ డిజైన్ అని మనం పిలుస్తాము. ఓకే, ఇది మనకి ప్రొసీజరల్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది ఎనాలిసిస్ మోడల్స్ని యూజ్ చేసుకుని మనం డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, దాన్ని ప్రాసెస్లోకి ఎలా తీసుకురావాలి అనేది ఆర్కిటెక్చరల్ డిజైన్ చూపిస్తే, ప్రొసీజరల్ డిజైన్ అనేది ప్రోగ్రామింగ్లో ఏమేం కండిషన్స్ వాడాలి, సీక్వెన్షియల్గా స్టెప్స్ ఏమేమి ఉన్నాయి, కండిషనల్ స్టెప్స్ ఏమి ఉన్నాయి అండ్ రిపిటేషన్ స్టెప్స్ ఏమి ఉన్నాయి, అవన్నీ కూడా ప్రొసీజరల్ డిజైన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అంటే ఏంటి? ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో టు స్ట్రక్చర్డ్ ఈజ్ typically accomplished as a following process. The type of information flow, either transform flow and transaction flow, is established. Flow boundaries are indicated. The data flow diagram is mapped into program structure. Control hierarchy is defined by factoring. The resultant structure is defined using design measures. మనం ఇన్ఫర్మేషన్ ఫ్లోనే మనం డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అంటాము. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అండ్ ట్రాన్సాక్షన్ ఫ్లో. 2 ఫార్మ్స్ ఉంటాయి. అది దీంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ అది ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ట్రాన్స్ఫార్మ్ ఫ్లోవా ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫ్లో బౌండరీస్ ఆర్ ఇండికేటెడ్. ఈ ఫ్లో అనేది ఎక్కడి నుంచి అంటే డేటా అనేది డేటా ఫ్లో డయాగ్రామ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అనేది ఫస్ట్ ఇండికేట్ చేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ద డేటా ఫ్లో డయాగ్రామ్ ఈజ్ మ్యాప్డ్ ఇన్ టు ప్రోగ్రామ్ స్ట్రక్చర్. మొత్తం డేటా ఫ్లో డయాగ్రామ్ని మ్యాప్ చేసుకుంటాము ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, కంట్రోల్ హైరార్కీ ఈజ్ డిఫైన్డ్ బై ఫ్యాక్టరింగ్. మనం కంట్రోల్ హైరార్కీ అనేది మొత్తం డిఫైన్ చేసుకుంటాము ఈ ఫ్యాక్టరింగ్లో ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది. నెక్స్ట్ ద రిజల్టెంట్ స్ట్రక్చర్ ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ డిజైన్ మెజర్స్. ఓకే, డిజైన్ మెజర్స్ని యూజ్ చేసుకుని రిజల్టెంట్ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకుంటాము. ఏంటి, కొయిషన్, కపులింగ్ మెజర్స్ ఉన్నాయి కదా, ఆ మెజర్స్ ద్వారా మొత్తం రిజల్టెంట్ స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేసుకుంటాము. ఇది మనకి డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్లో జరిగే అసలు మెయిన్ ప్రాసెస్. ట్రాన్స్ఫార్మ్ ఫ్లో, ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏంటంటే 2 ఫ్లోస్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ ఫ్లో, ట్రాన్సాక్షన్ ఫ్లో. ఈ మొత్తం ఫస్ట్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అనేది అసలు జరిగే ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఎలా పాస్ అవుతుంది అనేది, ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈజ్ స్ట్రక్చర్డ్ ఈజ్ టిపికల్లీ అకాంప్లిష్డ్. అంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఎలా ఫ్లో అవుతుంది, హౌ టు ఫ్లో అనేది మనకి డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్లో
మనం ఫస్ట్ అలా ఈ డేటా ఫ్లో అనేది 2 ఫ్లోస్లో జరుగుతుంది, ట్రాన్స్ఫార్మ్ ఫ్లో, ట్రాన్సాక్షన్ ఫ్లో. ఈ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అనేది ఫస్ట్ ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే అసలు అది ట్రాన్స్ఫార్మ్ ఫ్లోవా ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఓకే, ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇదర్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లో ఆర్ ట్రాన్సాక్షన్ ఫ్లో ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, నెక్స్ట్ ద ఫ్లో బౌండరీస్ అంటే సోర్స్ని, ఈ ఫ్లో బౌండరీస్లో సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అనేది ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డయాగ్రామ్ని మొత్తం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ద్వారా మనం మ్యాప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ది కంట్రోల్ హైరార్కీని డిఫైన్ చేసుకుంటాం. ఫిఫ్త్ది ద రిజల్టెంట్ స్ట్రక్చర్, ఆ మొత్తం రిజల్ట్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ మొత్తం మెజర్స్ని యూజ్ చేసుకుని యూజింగ్ ద డిజైన్ మెజర్స్ అంటే కొయిషన్ కప్లింగ్ని యూజ్ చేసుకుని రిజల్టెంట్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. ఇది డేటా ఫ్లో ఓరియంటెడ్లో జరిగే ప్రాసెస్. ఇప్పుడు డేటా ఫ్లోస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఏమిటవి? ట్రాన్స్ఫార్మ్ ఫ్లో, ట్రాన్సాక్షన్ ఫ్లో. ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లో ఇన్ఫర్మేషన్ మస్ట్ ఎంటర్ అండ్ ఎగ్జిస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ యాన్ external world form and externalized coming must be converted into an internal form for processing. Information entering the system along paths that transform external data into an internal form are called incoming flow. Next, incoming data are passed through a transform center and begin to move along paths that lead out of the software. Data moving along these paths are called outgoing flow. అంటే ఎలా ఉంటుందంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్కి టైంకి మనకి గ్రాఫ్ ఇస్తే ఫస్ట్ ఎక్స్టర్నల్ రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ ఇంటర్నల్గా అంటే ఎక్స్టర్నల్గా వచ్చిన డేటా అనేది మన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లోకి ఫ్లో అవుతుంది. దాన్ని ఎక్స్టర్నల్ రిప్రజెంటేషన్ అంటాము. దాన్ని ఇంటర్నల్గా ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అవుట్ గోయింగ్ ఫ్లో అంటే మళ్ళీ బయటకు వెళ్ళే ఫ్లోని మళ్ళీ దాన్ని కూడా ఎక్స్టర్నల్ రిప్రజెంటేషన్ అంటాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుంటే కనుక మనం ఇన్ఫర్మేషన్ మస్ట్ ఎంటర్ అండ్ ఎగ్జిస్ట్ సాఫ్ట్వేర్ ఈజ్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఫామ్. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందంటే అవుట్ గోయింగ్ నుంచి. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఎగ్జిస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ యాన్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఫామ్, బయట నుంచి వస్తుంది. ఎక్స్టర్నలైజ్డ్ కమింగ్ మస్ట్ బి కన్వర్టెడ్, ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన డేటా మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్నల్ ఫామ్ ఫర్ ప్రాసెసింగ్. ఇంటర్నల్ ఫామ్ కింద కన్వర్ట్ అయ్యి మనం ప్రాసెసింగ్ చేయడానికి కన్వర్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఎంటరింగ్ ద సిస్టమ్ అలాంగ్ పాత్స్ that transform external data into an internal form are called incoming flow. ఓకే, ఎక్స్టర్నల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేయడానికి ఇంటర్నల్ ఫామ్లోకి మనం మారుస్తాము. ఇంటర్నల్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది. ఇంటర్నల్ ఫామ్లోకి వచ్చే ఫ్లోనే మనం ఏమంటాం, ఇన్కమింగ్ ఫ్లో అంటాం. అంటే మన కంపెనీలోకి లోపలికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్కమింగ్ ఫ్లో అంటాం అన్నమాట. ఈ ఇన్కమింగ్ డేటా ఏం చేస్తుంది? ఇన్కమింగ్ డేటా ఆర్ పాస్డ్ త్రూ ఏ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ అండ్ బిగిన్ టు మూవ్ అలాంగ్ పాత్స్ దట్ లీడ్ అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. డేటా మూవింగ్ అలాంగ్ దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ అవుట్ గోయింగ్ ఫ్లో. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ప్రాసెస్ చేయబడి ఇన్కమింగ్ డేటా అనేది క్యాప్చర్ చేయబడి ప్రాసెస్ చేసి తర్వాత మనకి అవుట్ గోయింగ్ ఫ్లో అనేది జరుగుతుంది. అవుట్ గోయింగ్ ఫ్లో ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్ చేయబడిన డేటా అనేది బయటికి మళ్ళీ మనం కంపెనీ నుంచి బయటికి డేటాని ఫ్లో చేస్తాం కాబట్టి దాన్ని అవుట్ గోయింగ్ ఫ్లో అంటాం. ఇలా ఫ్లో అనేది జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఫ్లో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఏంటంటే ట్రాన్సాక్షన్స్. దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఏ సింగిల్ డేటా ఐటమ్ కాల్డ్ ఏ ట్రాన్సాక్షన్ దట్ ట్రిగర్స్ అదర్ డేటా ఫ్లో along one of many paths. Okay, the transaction is evaluated and based on its value flow along one of many action paths is initiated. The hub of information flow from which many action paths flow from is called a transaction. Okay, transaction ki transform ki difference చూడండి. ట్రాన్స్ఫార్మ్ అనేది సోర్సు డెస్టినేషను
ఉంటుంది అంతే. అంటే మన దగ్గరికి ఇన్కమింగ్ డేటా అనేది వస్తుంది, ఆ ఇన్కమింగ్ డేటా అనేది ప్రాసెస్ చేయబడి అవుట్ గోయింగ్ డేటా అనేది మనకి ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్లో ఇన్కమింగ్ ఫ్లో వస్తుంది ఫస్ట్. ఆ ఇన్కమింగ్ ఫ్లో డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఫ్లో అనేది డిఫరెంట్ ఫ్లోస్లో మనకి పాస్ అవుతుంది. సో అంటే మెనీ పాత్స్ వస్తాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై సింగిల్ డేటా ఐటమ్ మొత్తం వచ్చిన ఇన్ఫర్మేషన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ పార్ట్స్లో నెంబర్ ఆఫ్ పాత్స్ వస్తాయి, పాత్స్ వస్తాయి. యూ కాల్ ఏ ట్రాన్సాక్షన్ దట్ ట్రిగ్గర్స్ అదర్ డేటా ఫ్లో అలాంగ్. అంటే డేటా ఫ్లో అనేది నెంబర్ ఆఫ్ వేస్లో డేటా ఫ్లో అవుతూ ఉంటుంది. మీకు డయాగ్రామ్ చూడండి. టీ అనేది ఒక హబ్ కింద తీసుకుంటే ఆ టీ దగ్గర నుంచి మనకి డేటా అనేది డిఫరెంట్ పాత్స్లో యాక్షన్ పాత్స్లో ఫ్లో అయ్యింది. ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ వాల్యూ ఫ్లో అలాంగ్ వన్ ఆఫ్ మెనీ యాక్షన్ పాత్స్. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఒక హబ్లోనే ఉంటుంది. బట్ ఈ హబ్ నుంచి మెనీ యాక్షన్ పాత్స్ ఆర్ ఇనిషియేటెడ్, నెంబర్ ఆఫ్ యాక్షన్ పాత్స్ ఇనిషియేట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు డయాగ్రామ్ చూడండి. టీ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ యాక్షన్ పాత్స్ మనకి డివైడ్ అయ్యాయి. నెక్స్ట్ ద హబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఫ్రమ్ which many action paths flow from is called a ట్రాన్సాక్షన్. ఓకే, ఒక హబ్ నుంచి ఎన్ని పాత్స్ ఎన్ని ఫ్లోస్ వెళ్ళినాయి ఆ ఫ్లోస్ అన్నిట్లో ఒక్కో ఫ్లోని మనం ట్రాన్సాక్షన్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ ప్రాసెస్ స్టెప్స్ ఎలా జరుగుతుంది. డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ ప్రాసెస్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాము, సేమ్ దాన్ని స్టెప్ బై స్టెప్. ఇప్పుడు రివ్యూ సిస్టమ్ మోడల్ డెవలప్డ్ డ్యూరింగ్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ఆ సిస్టమ్ మోడల్ అనేది డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ అండ్ రిఫైన్ ద డేటా ఫ్లో డయాగ్రామ్స్. డిఫైన్ ద డేటా ఫ్లో డయాగ్రామ్స్. ఓకే, మనం మొత్తం రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని డేటా ఫ్లో డయాగ్రామ్ని డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ డిటర్మైన్ వెదర్ ద డేటా ఫ్లో డయాగ్రామ్ హ్యాజ్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ట్రాన్సాక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మీకు ఇప్పుడు డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కమింగ్ డేటా అనేది వచ్చిన తర్వాత ఆ డేటా అనేది డేటా ఫ్లో డయాగ్రామ్లో ట్రాన్స్ఫార్మ్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉందా లేదా ట్రాన్సాక్షన్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉందో మనం డిటర్మైన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 4లో రిప్రజెంటింగ్ ఇన్కమింగ్ ఫ్లో అంటే ఫ్లో ట్రాన్స్ఫార్మ్ అండ్ అవుట్ గోయింగ్ ఫ్లో ట్రాన్స్ఫార్మ్ని బౌండరీస్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. రిప్రజెంటింగ్ ఇన్కమింగ్ ఫ్లో ట్రాన్స్ఫార్మ్ అండ్ అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో బౌండరీస్. దట్ మీన్స్ మనం ఫస్ట్ రిప్రజెంట్ చేసుకోవాలి డేటా ఇన్కమింగ్ ఫ్లో డేటా ఏముంది అండ్ అవుట్ గోయింగ్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఏది ఉంది అనేది మన బౌండరీస్ సోర్స్ అండ్ డెస్టినేషన్స్ని మనం ఇండికేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత పెర్ఫామ్ ఫస్ట్ లెవెల్ ప్రాసెస్ చేయాలి. తర్వాత సెకండ్ లెవెల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఆ తర్వాత పెర్ఫామ్ థర్డ్ లెవెల్ ప్రాసెసింగ్ అండ్ హై లెవెల్ ప్రాసెసింగ్. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. ఇది డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్. సింపుల్గా ఏంటంటే డేటా ఫ్లో అంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది మనకి క్రియేట్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో డేటా అనేది అంటే మనకి సాఫ్ట్వేర్ డేటా అనేది ఎలా ఫ్లో అవుతుందో చెప్పే డిజైన్ ఏంటంటే డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్. ఇందులో టూ ఫ్లోస్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ ఫ్లో, ట్రాన్స్ఫార్మ్ ఫ్లో. యాక్చువల్గా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇది ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ట్రాన్స్ఫార్మ్ ఫ్లోవా ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. తర్వాత ఫ్లో బౌండరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, అంటే ఇండికేట్ చేసుకుంటాము అది సోర్స్ అండ్ డెస్టినేషన్ని. నెక్స్ట్ డేటా ఫ్లో డయాగ్రామ్ని మ్యాప్ చేసుకుంటాము. ఆ తర్వాత కంట్రోల్ హైరార్కీస్ని కూడా డిఫైన్ చేసుకుంటాం. కంట్రోల్ హైరార్కీస్ అంటే
ఎన్ని ఫ్యాక్టరింగ్స్లో, అంటే ఇప్పుడు కంట్రోల్ హైరార్కీస్ అంటే రిపీటెడ్ ఫ్లో రిపీటెడ్గా మనకి ప్రాసెస్లు జరుగుతాయి కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ ఎన్ని ప్రాసెస్లో చేయాలో ఆ ప్రాసెస్లు అన్నీ ఎన్ని రిపీటెడ్ ప్రాసెస్లు ఉన్నాయో అవి కూడా డిఫైన్ చేసుకుంటాము. తర్వాత రిజల్టెంట్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాము యూజింగ్ మనం ఈ సాఫ్ట్వేర్ డిజైన్ యొక్క మెజర్స్ని బేస్ చేసుకుని. ఇది ప్రాసెస్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అంటే సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది. సోర్స్ నుంచి సోర్స్కి ఫస్ట్ అవుట్ గోయింగ్ నుంచి అంటే బయట నుంచి మనకి కంపెనీ అవుట్ సైడ్ ఆఫ్ ద కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మొత్తం డేటాని ప్రాసెస్ చేసుకుని మనం అవుట్ గోయింగ్ డేటా ఫ్లోని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. కాబట్టి దీన్ని ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అంటాం. అంటే మనకి ఇన్కమింగ్ డేటా వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి అవుట్ గోయింగ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. కాబట్టి ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అంటాము. ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఏంటంటే వచ్చిన ఇన్కమింగ్ డేటా మొత్తాన్ని మనం డిఫరెంట్ పాత్స్లో అంటే డిఫరెంట్ ఫ్లోస్లో డిఫరెంట్ వేస్లో మనం డేటా అనేది ఫ్లో అవుతుంది. సో ఎవ్రీ వేని మనం ట్రాన్సాక్షన్ అంటాము. దీంట్లో డిఫరెంట్ పాత్స్లో మనకి డేటా అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ ప్రాసెస్ స్టెప్స్ ఎలా జరుగుతాయంటే ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ నుంచి మనం సిస్టమ్ మోడల్ని డెవలప్ చేసుకుంటాము. దట్ మీన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డిజైన్ని డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకుని రివ్యూ సిస్టమ్ మోడల్ డెవలప్డ్ డ్యూరింగ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ద్వారా మనకు సిస్టమ్ ఏదైతే డెవలప్ అయిందో సిస్టమ్ మోడల్ దాన్ని మనం రివ్యూ చేసుకుంటాము అంటే చూస్తాము. ఆ తర్వాత రివ్యూ అండ్ రిఫైన్ ద డేటా ఫ్లో డయాగ్రామ్ రిఫైన్ చేసుకుంటాము అంటే ఇది చూస్తాము. ఆ తర్వాత డిటర్మైన్ వెదర్ డేటా ఫ్లో డయాగ్రామ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ట్రాన్సాక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. ఈ డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది ట్రాన్స్ఫార్మ్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉందా ట్రాన్సాక్షన్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉందా డిటర్మైన్ తెలుసుకుంటాము. నెక్స్ట్ రిప్రజెంటింగ్ ఇన్కమింగ్ ఫ్లో ట్రాన్స్ఫార్మ్ అండ్ అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో బౌండరీస్. ఓకే, అంటే ఫస్ట్ ఇన్కమింగ్ ఫ్లో ట్రాన్స్ఫార్మ్స్ ఏమున్నాయి, దాన్ని అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో బౌండరీస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది మనం డిఫైన్ చేసుకుంటాము, రిప్రజెంట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఫస్ట్ లెవెల్ ఫ్యాక్టరింగ్ అంటే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఫస్ట్ లెవెల్లో చేస్తాము, సెకండ్ లెవెల్లో చేస్తాము, అలాగే థర్డ్ లెవెల్లో చేసి లాస్ట్కి హై లెవెల్ ఫ్యాక్టరింగ్ అంటే మనం అన్ని సినారియోస్లో చెక్ చేసుకుంటాం. అన్ని ఫ్యాక్టరింగ్స్ మీన్స్ ఏంటంటే రిపీటెడ్ టైమ్స్ అనమాట. ఆ రిపీటెడ్ టైమ్స్ మనం చెక్ చేసుకుంటూ ఫ్యాక్టరింగ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్లోకి వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఆర్కిటెక్చరల్ డిజైను, ప్రొసీజరల్ డిజైను. ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది ఏమిటి? ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది మనకి ఏం ప్రాసెస్ చేస్తుంది? టు ఐడెంటిఫై ద సబ్ సిస్టమ్స్ ఇంటూ ద సాఫ్ట్వేర్లో సబ్ సిస్టమ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇది ఆర్కిటెక్చర్ అనేది స్మాల్ అయితే ఒక ప్రాసెస్, లార్జ్ అయితే ఒక ప్రాసెస్. స్మాల్ అయితే మొత్తం ఎవ్రీ కాంపోనెంట్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కింద యాక్ట్ చేస్తాయి. అదే మనకి లార్జ్ అయితే కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ కింద తీసుకుని దాని ప్రోగ్రామ్స్ ప్లస్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ని మనం విడివిడిగా కాంపోనెంట్స్ కింద తీసుకుని దీన్ని వేరే కంప్యూటర్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మనం తీసుకుంటాము. ఓకే, ఇది ఆర్కిటెక్చరల్ డిజైన్లో టూ ఆర్కిటెక్చర్స్. ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్లో వచ్చిన రిజల్టెంట్ ప్రాసెస్ అంతటిని మనం ఏడిడి డాక్యుమెంట్లో మనం సేవ్ చేస్తాము. ఈ ఏడిడి డాక్యుమెంట్ అనేది ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ కంప్రైజెస్ ద సాఫ్ట్వేర్ మోడల్స్ కలిగి ఉండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ తోటి మొత్తం డిస్క్రిప్టివ్ అండ్ విత్ అసోసియేటెడ్ టు డిస్క్రిప్టివ్ టెస్ట్ మొత్తం టెస్ట్తో కలిగి ఉంటుంది. ఈ ఏడిడి డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుందంటే డెవలపర్స్కి సాఫ్ట్వేర్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ నుంచి అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ప్రాబ్లమ్ డొమైన్ నుంచి సొల్యూషన్ డొమైన్లోకి చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొసీజరల్ డిజైన్లో
ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అనేది ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్ ప్రాసెసా, లేదా కండిషనల్ ప్రాసెసా, సీక్వెన్షియల్ ప్రాసెసా, కండిషనల్ ప్రాసెసా, రిపిటేషన్ ప్రాసెస్లా ఏమేమి ఉన్నాయో చెక్ చేయాలి. సీక్వెన్షియల్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. అదే కండిషనల్ స్టేట్మెంట్స్ని ఒక కండిషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. నెక్స్ట్ రిపీటెడ్ ప్రాసెస్లో ఒక కండిషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం, ప్రొసీజరల్ డిజైన్లో ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి దీన్ని స్ట్రక్చరల్ డిజైన్ అంటాము. స్ట్రక్చరల్ డిజైన్ ప్రొసీజరల్ డిజైన్నే మనం స్ట్రక్చరల్ డిజైన్ అంటాము. ద సాఫ్ట్వేర్ డిజైన్ టెక్నిక్ టు రియలైజ్ దీస్ కన్స్ట్రక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ డిజైన్ ఆర్ ప్రొసీజరల్ డిజైన్. నెక్స్ట్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అంటే, డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్లో 2 డిజైన్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ ఫ్లో 2 ఫ్లోస్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ ఫ్లో, ట్రాన్సాక్షన్ ఫ్లో. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, సోర్స్ టు డెస్టినేషన్ చెప్తుంది. అందులో 2 ఫ్లోస్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ ఫ్లో, ట్రాన్స్ఫార్మ్ ఫ్లో. ట్రాన్స్ఫార్మ్ ఫ్లోలో సోర్స్ టు డెస్టినేషను ఫస్ట్ మనకి వచ్చిన ఇన్కమింగ్ డేటాని తీసుకుని ప్రాసెస్ చేసి డేటా మొత్తాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఫ్లో. ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది వచ్చిన ఇన్కమింగ్ డేటాని మనం నెంబర్ ఆఫ్ వేస్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, పాస్ చేస్తాము. సో ఏంటంటే ఎవ్రీ వేని మనం ఒక ట్రాన్సాక్షన్ కింద తీసుకుంటాము. ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ముందు మనం ఈ డేటా ఓరియంటెడ్ ఫ్లోలో మొత్తం ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ వచ్చిన సిస్టమ్ మోడల్ని అంతటిని డెవలప్ చేసి దాన్ని రివ్యూ చేస్తాము. నెక్స్ట్ డేటా ఫ్లో డయాగ్రామ్ని కూడా రివ్యూ చేసుకుంటాము, దాంట్లో చూసుకుంటాము. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఫ్లోలో ఏ ఫ్లో అనేది బౌండరీస్ని, నెక్స్ట్ ఇన్కమింగ్ ఫ్లోని మొత్తం అన్నిటిని డిటర్మైన్ చేసుకుంటాము. తర్వాత రిప్రజెంటింగ్ ఇందులో ట్రాన్సాక్షన్ ఫ్లోస్ ఏమున్నాయి, ట్రాన్స్ఫార్మ్ ఫ్లోస్ ఏమున్నాయి రిప్రజెంట్ చేసుకుని నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ఫ్యాక్టరింగ్ మీన్స్ ఏంటంటే ప్రాసెసింగ్స్. ఫస్ట్ లెవెల్ ప్రాసెసింగ్ జరుగుతుంది, సెకండ్ లెవెల్ ప్రాసెసింగ్ జరుగుతుంది, థర్డ్ లెవెల్, అలా హై లెవెల్ ప్రాసెసింగ్ జరిగి మొత్తానికి డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ద టోటల్ టాపిక్. ఓకే.